నమస్తే అండి రామారావు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇండస్ట్రీలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీలో ఈ సెలబ్రిటీస్ కి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. బట్ ఫ్యాన్సే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళే కాస్త లేనిపోని మాట్లాడాలి ఇవన్నీ చేస్తూ ఉంటారని కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి గారు, రవితేజ గారు వీళ్ళందరూ కలిపి అప్పట్లో అన్నయ్య అని ఒక సినిమా చేశారు. అప్పటి నుంచి చిరంజీవి గారు రవితేజ గారిని తమ్ముడు అని పిలిచే అంత మంచి బంధం ఉంది వీళ్ళిద్దరి మధ్య అని. సో రీసెంట్ గా వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారితో పాటుగా రవితేజ గారికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్ వచ్చింది అన్నా తమ్ముళ్ళ కింద కదా. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారు మర్చిపోయే రవితేజ గారి పేరు తీయలేదు. బట్ తర్వాత మంచి ట్వీట్ కూడా పెట్టారు. బట్ ఈ అభిమానులు లేకపోతే వేరే ఇండస్ట్రీలో ఇంకొంతమంది వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది అన్నట్టుగా కొన్ని పుకార్లు సృష్టించారు. అవి నిజంగానే పుకార్లా, నిజమా, ఏమంటారు? ఇక్కడ నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ చిరంజీవి చాలా మంచివాడు. ఎందుకు మంచివాడు అని చెప్తున్నానంటే కంపారిటివ్గా పాత యాక్టర్స్ నాగేశ్వరరావు, రామారావు గారు, తర్వాత శోభన్ బాబు గారు వీళ్ళు ఎలాగుండేవారు తెలిసిన. ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే ఆమెడు దూరంలో ఉంచేవాళ్ళు. ఈవెన్ శోభన్ బాబు గారు కూడా నవ్వుతూ మాట్లాడేవాడు, కుర్చీ చూపించేవాడు కాదు, చాలా నవ్వుతూ మాట్లాడేవాడు. అంటే ఇట్లాంటి కోస్టార్స్ వచ్చినట్టయితే నవ్వుతూ మాట్లాడేవాడు కానీ కుర్చీ మీద కూర్చోమని చెప్పేవాడు కాదు. ఓకే రైట్ అనేవాడు అన్నమాట. అంటే ఏమిటి, వాళ్ళకి ఎప్పుడు ఆమెడు దూరంలోనే వాళ్ళ ప్లేస్ ఉంచేవాళ్ళు. కానీ ఇట్లాంటి ఈ బంధుత్వాలు కలుపుకునేవాళ్ళు కాదు. మా తమ్ముడు లేకపోతే మా బావ, మా మామ అట్లాంటివి కలుపుకునేవాళ్ళు కాదు. ఏం బ్రదర్ బాగున్నా, ఓకే రైట్ ఓకే అంతే. ఎప్పుడు కనిపించినా అదే పలకరింపు, ఆయన అదే సమాధానం, అంతే. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో అంత డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అందుకే అన్ని రోజులు వాళ్ళు అక్కడున్నారు, మిగతా వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు. నాగేశ్వర గారు ఎంత ఆయన పర్సనాలిటీ ఎంత, అట్లాంటి వ్యక్తి నాగేశ్వర గారి దగ్గరికి వెళ్తే ఎంత ఉనిగిపోతారన్నమాట. ఆ దగ్గరికి వెళ్ళేసరికి చాలు ఇలా వచ్చేసారనుకోండి అలా అయిపోతాడు ఇలాగా. ఎందుకంటే వాళ్ళు అంత మెయింటైన్ చేశారు. ఇప్పుడేం చేస్తున్నారు, ఈ బంధుత్వాలు కలుపుకుంటున్నారు. ఏం తమ్ముడు అనేసరికి తమ్ముడేమో అన్నయ్య అనుకుంటున్నాడు, ఆశలో వాటాడుతున్నాడు. తమ్ముడు అంటే తమ్ముడు అయిపోతాడా? మాట వరుసగా తమ్ముడు అంటారు, అంతేగాని ఈ తమ్ముడు అనగానే మా అన్నయ్య నిన్నేమో తమ్ముడని చెప్పి నేను తమ్ముడయ్యానా, ఈరోజే పగవాడిని అయిపోయానా అని తిరిగి గొడవ పెడుతున్నాడు అడుతోని. తప్పు కదమ్మా. ఆయన అప్పుడు అన్నయ్య సినిమాలో యాక్ట్ చేసేసరికి ఆయన పొజిషన్ ఏంటి, ఎక్కడో ఉన్నాడు. ఆ పొజిషను ఆయన కష్టపడి తెచ్చుకున్నాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఆ పొజిషన్ తెచ్చుకున్నాడు. నువ్వు అప్పుడప్పుడు ఎంటర్ అయ్యావు, నువ్వు అన్నయ్య అన్నావు. అన్నయ్య అంటే ఏమిటి, ఆ సినిమాలో అన్నయ్య కనుక నువ్వు అన్నయ్య అన్నావు. ఆ అన్నయ్య ప్రకారంగా అన్నయ్య అనే మాట ఆ సినిమా వరకే పరిమితం. అంతేగాని నీకు ఆయన అన్నయ్యేమో, ఆయనకి నువ్వు తమ్ముడివి, ఆయన ఆస్తులు నీకు వాటాను ఎంత ఉండదు కదా. ఆయన పేరు ప్రఖ్యాతులు సగం ఉండదు కదా. ఇప్పుడు అలా మెయింటైన్ చేస్తున్నా, తెలుసుకోవాలి. ఆ చిరంజీవి తెలుసుకోవాలి, ఇక్కడ రవితేజ కూడా తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోకుండా మాట్లాడడం మంచిది కాదు. అది జరిగింది ఇక్కడ. ఏదో వాల్తేరు వీరయ్యలో యాక్ట్ చేశారు, అనుకోకుండా మంచి పేరు వచ్చింది. మంచి పేరు వస్తే సో వాట్. మరి ఎన్ని సినిమాల్లో నాగేశ్వరరావు గారితో నాగేశ్వరరావు గారితో జగ్గి యాక్ట్ చేశారు. ఎన్ని సినిమాల్లో జగ్గి గారి ముందు నాగేశ్వరరావు కనిపించకుండా పోయాడు. అయినా నాగేశ్వరరావు హీరోనే, జగ్గి ఎక్కడో కనిపించేవాడు. ఎన్ని సినిమాల్లో నాగేశ్వరరావు గారితో జగ్గి యాక్ట్ చేసి నాగేశ్వరరావు కనిపించకుండా పోయేవాడు. కానీ నాగేశ్వరరావు గారికి ఆ హీరోయిజం ఉండేది, జగ్గి ఎక్కడో ఉండేవాడు. అంతే. ఆయన స్థానం అది, ఈ స్థానం ఇది. అది మెయింటైన్ చేయటం లేదు ఇప్పుడు. మెయింటైన్ చేయకపోవడం వలన నేను లేకపోతే ఆ సినిమాలో నాగేశ్వర ఎక్కడ అని ఎప్పుడు అన్నాడు జగ్గయ్య అంటే ఇంకో సినిమాలో ఆయన ఉండవు.
అది మహానుభావులు. చిన్న పర్సన్ అంత కలిస్తే 5.5 అడుగులు నాగేశ్వరరావు గారు. మరి ఎంత మెయింటైన్ చేశాడు? ఇలా చూశారంటే ఆమె దూరంలో ప్రొడ్యూసర్ పారిపోవాలి. అంటే ఎంత వాడు డిసిప్లిన్. ఇప్పుడు ఆఫ్ ది రికార్డు అని చెప్పావు కదా, అంటే ఆఫ్ ది స్క్రీన్ ఎలాగుంటారంటే దిస్ ఇస్ ది ఆఫ్ ది స్క్రీన్ రికార్డ్ అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే అది కేవలం సినిమాలో ఒక ఈ పిలుపులకి దీనికి మీరు ఏదో అనుకుంటే అలాగా కష్టం కదా. అందువల్ల ఇది నేను లేకపోతే సినిమాలో ఏముంది అనే తలంపు రవితేజకి రాకూడదు, రవితేజ అభిమానులకు కూడా రాకూడదు. చిరంజీవి లాంటి వ్యక్తి ఆయన పక్కన నీకు ఛాన్స్ ఇచ్చాడు, అదే అనుకోవాలి. చిరంజీవికి నీకు మధ్య 100 సినిమాల గ్యాపు, చిరంజీవికి నీకు మధ్య ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల గ్యాపు. చిరంజీవికి పేరు ప్రతిష్టలతో నువ్వు కంపేర్ చేసుకుంటావేంటి? నీ అభిమానులు కంపేర్ చేసుకుంటారేంటి? అది తప్పు. దాన్ని నేను క్షమించను. దానికి వీళ్ళ ఫ్యాన్స్ అందరూ చిరంజీవి మీద దుమ్మెత్తిపోతున్నారంటే అర్థం లేని మాట్లాడవన్నీ. వాళ్ళని ఖండించాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి. అసలు నీకు ఆలోచన ఉండకూడదు. మహానుభావుడు చిరంజీవి పక్కన నేను యాక్ట్ చేశాను రా, నాకు అంతే చాలు, తప్పు అలా మాట్లాడద్దు అని చెప్పాలి ఈయన. లేకుండా చిరంజీవి పక్కన యాక్ట్ చేసి చిరంజీవితో ఈక్వల్ అంటే అలాగైపోతుంది. ఈరోజు ఇప్పుడు రామ్ చరణే ఉన్నాడు, చిరంజీవితో ఈక్వల్ అంటాడా? ఆయన డ్యాన్సు ఆయన స్టెప్స్ చేసినంత మాత్రంలో ఒక్క ఖైదీ చాలు. వీళ్ళందరూ కూడా కొన్ని 100 సినిమాలు యాక్ట్ చేసినప్పుడు కూడా సమాధానంగా మిగిలిపోతుంది. ఒక్క ఖైదీ చాలు. అంటే నేను ఆవేశం వచ్చి చెప్తున్నాను, ఒక్క ఖైదీ చాలు. ఖైదీతో పోటీ పడతారు ఎవరైనా? పోటీకి రాగలరా? ఈవెన్ రామ్ చరణ్ అయినా? మరి అలాంటప్పుడు కోల్డ్ వార్ ఏంటి బొంద? వీళ్ళకి ఇవ్వాలి కోల్డ్ వార్ ఏంటి? ఆయనకి ఇష్టమైతే మాట్లాడతాడు, ఇష్టమైతే మాట్లాడడం మానేస్తాడు. అలాగే నువ్వు ప్రేమాభిమానాలు భక్తి విశ్వాసాలు ఉంటే నీ దగ్గర చేసుకుంటాడు, లేదంటే నీ దారి నువ్వు ఉంటావు, ఆయన దారి ఆయన ఉంటాడు. నాకు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను నేను, అరే రవితేజను చిరంజీవి ఇద్దరు ఒకటేనా? అది ఎలాగవుద్ది? తారకును చిరంజీవి ఇద్దరు ఒకటేనా? ఇప్పుడు ఎన్టీ రామారావును ఏదో రంగనాథ్ ఒకటేనా? ఎన్టీ రామారావు సిరిసార్ ఒకటేనా? కాదంటే వాళ్ళతో కలిసి యాక్ట్ చేసేటువంటి అదృష్టం వీళ్ళు కలిగింది. అది అంటే వాళ్ళతో కలిసి చేసే అదృష్టం కలిగింది. అలాగే రామారావు గారికి సీన్ పేపర్లు తీసుకొని డైలాగ్ చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఆయనతో మాత్రంలో ఒకటేనా? వాట్ ఈజ్ దట్? అందువల్ల ఆ భావన మంచిది కాదమ్మా. ఏదో కోల్డ్ వార్ అనేసుకోవడం. కోల్డ్ వార్ అంటే సమాన వియ్యం సమాన కయ్యం. వీళ్ళకి వాళ్ళు కోల్డ్ వార్ ఏంటి? నా బంద ఏంటి కోల్డ్ వార్ ఏంటి? చిరంజీవే. వీళ్ళ స్థాయిలో వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అంతే. ఆయన ఆ ప్లేస్ అలా పదిలంగా ఉండనివ్వండి. అదేనమ్మా, ఆ ఫ్యాన్స్ అయినా వీళ్ళు ఎంకరేజ్ చేయకుండా ఫ్యాన్స్ ఎందుకంటారమ్మా? వీళ్ళు కంట్రోల్ చేయొచ్చు కదా. నా ఉద్దేశం ఏంటంటే మనకి ఆఫ్టర్ రామారావు, నాగేశ్వర, శోభన్ బాబు, కృష్ణ తర్వాత ఒక పిల్లర్ లాగా చిరంజీవి గారు ఉన్నారు. ఆ పిల్లర్ని పదిలంగా ఉండనివ్వండి అంటున్నాను నేను. అంతేగాని ఎవరి మటుకు వాళ్ళే నేను చిరంజీవి ఒకటి అంటే ఏమిటిదంతా? ఆయన ఏదో మంచితనం మాట్లాడకపోతే మీ ఇష్టం మాట్లాడతారా? నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరు ఏ మాట అన్నా మాట్లాడు, అన్నిటికీ తల ఊపేస్తాడు, అన్నిటికీ తల ఉంచేస్తాడు, తనే తగ్గి ఉంటాడు. అది కరెక్ట్ కాదు. అంటే ఆయనకి చెప్తున్నాను కొన్నిసార్లు మంచితనం.